ఈ మహాగణపతి యొక్క ఆరాధనను చేసేటప్పుడు, ఈ వినాయక చతుర్థి సందర్భంలో విశేషంగా గణపతి యొక్క ఆరాధనను చేసేటప్పుడు అందరూ కూడా చాలా ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, దీన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో సంప్రదాయంతో దీన్ని ఆచరించాలి. ఇవాటి రోజున చాలా ఒక దుఃఖకరమైనటువంటి ఒక విషయం ఏమిటి అనంటే, ఎన్నో చోట్ల గణపతిని పెడతారు, అక్కడ ఆరాధన పూజ అని చేస్తూ ఉంటారు. కానీ అక్కడ భక్తి శ్రద్ధల కంటే కూడా ఏదో ఒక ఆ భక్తి శ్రద్ధలు ముఖ్యంగా మనకు అక్కడ కనబడవు. దానికంటే కూడా ఏదో అసంగతమైనటువంటివి, సంప్రదాయ విరుద్ధమైనటువంటివి, అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి పాటలు, దీంతో సంబంధం లేనటువంటివి, మన మనస్సుని మలినం చేసేటటువంటి ఏవో సినిమాల పాటలు, ఇంకా ఏవేవో అసహ్యమైనటువంటి పాటలు, నృత్యాలు, ఈ విధంగా ఏవేవో అసాంప్రదాయకంగా, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మనస్సుకి భక్తి భావన అనేది రాకుండా దానికి విపరీతంగా ఏవేవో చెడు ఆలోచనలు మనస్సులో కలిగేట్టుగా అక్కడ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాటికి ఉత్సవాలకి సంబంధం అనేదే ఉండదు. అక్కడ ఉన్నటువంటిది మహాగణపతి యొక్క సన్నిధి. ఆ సన్నిధి ముందు చాలా అసహ్యమైనటువంటి పనులన్నీ కూడా జరుగుతుంటాయి. అసహ్యమైనటువంటి మాటలు, పాటలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా చేయడం ద్వారా మనకి ఆ ఫలం అనేది లభించదు. ఇంకా దానికి విరుద్ధంగా దుష్ఫలితాలు అనేది వీటి వల్ల మనకు వస్తాయి. కాబట్టి దీనికి ఒక సంప్రదాయం ఉంది. చక్కగా, పవిత్రంగా, సంప్రదాయబద్ధంగా, స్వచ్ఛమైనటువంటి మనస్సుతో గణపతిని స్థాపించి, ఆ గణపతిని చక్కగా ఆరాధించి, భక్తులందరినీ కూడా చక్కగా ఆ సందర్భంలో అక్కడికి పిలిచి, వాళ్ళందరి యొక్క మనస్సుల్లో ఆ భక్తి భావన ఇంకా పెరిగేట్టుగా కార్యక్రమములను కనుక మనం అక్కడ చక్కగా చేస్తే, సాంప్రదాయకంగా చేస్తే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి, చాలామంది ఏమనుకుంటారు అంటే, ఏదో ఇలాంటి పాటలు, నృత్యాలు ఇలాంటివేవో పెట్టేస్తే జనాలంతా వచ్చేస్తారు, చాలామంది జనాలు వస్తారు, ఆ జనాకర్షకంగా ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా గనక జనాల్ని ఆకర్షించాలనుకుంటే అది గణపతిని అడ్డు పెట్టుకొని ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా కావాలంటే దానికే ఒక కార్యక్రమం చేసుకోవచ్చు. గణపతి ముందు ఇలాంటివన్నీ గనక చేస్తే అది చాలా తప్పు. కాబట్టి ఇలా చేయకుండా చక్కగా సాంప్రదాయకమైనటువంటి నృత్యములు, భజనలు, గీతములు ఇవన్నీ కూడా చక్కగా చేస్తే, నామ సంకీర్తనలు ఇవన్నీ కూడా చక్కగా గనక చేస్తే, వీళ్ళు అనుకుంటున్నటువంటి దానికంటే కూడా 10 ఎక్కువ వైభవం అనేది చక్కగా జరుగుతుంది. తప్పకుండా జనాలు వస్తారు, భక్తిని తప్పకుండా జనాలు ఆదరిస్తారు, తప్పకుండా జనాలు వస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి సంప్రదాయ విరుద్ధమైనటువంటి ఆచరణలను వదిలిపెట్టి దీన్ని సాంప్రదాయకంగా చక్కగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా ఆ భగవంతుడి